అభ్యర్థుల డిమాండ్ మేరకు వాళ్ళ వినతి మేరకు తెలంగాణలో గ్రూప్ 2 వాయిదా పడింది. దీనికి సంబంధించిన బ్రేకింగ్ చూస్తున్నాం. తెలంగాణలో గ్రూప్ 2 ని డిసెంబర్ కు వాయిదా వేస్తుంది ప్రభుత్వం. డిఎస్సి కారణంగా వాయిదా వేయాలని అభ్యర్థులు విజ్ఞప్తి చేసిన విషయం తెలిసిందే. ఆగస్టు 7, 8న జరగాల్సిన గ్రూప్ 2 ని ఇప్పుడు డిసెంబర్ కు వాయిదా వేసింది ప్రభుత్వం. గ్రూప్ 2 వాయిదాపై తెలంగాణ ప్రభుత్వం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణలో గ్రూప్ 2 ని వాయిదా వేసింది ప్రభుత్వం. ఆగస్టులో జరగాల్సిన గ్రూప్ 2 పరీక్షని డిసెంబర్ కు వాయిదా వేసింది. డిఎస్సి కారణంగా వాయిదా వేయాలని అభ్యర్థులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఆగస్టు 7, 8 తారీఖుల్లో జరగాల్సిన గ్రూప్ 2 పరీక్ష ఇప్పుడు డిసెంబర్ కు వాయిదా పడింది. గ్రూప్ 2 వాయిదాతో అభ్యర్థుల్లో ఇప్పుడు సంతోషం కనిపిస్తోంది. మా ప్రతినిధి విద్యాసాగర్ మరింత సమాచారం లైవ్ లో అందిస్తారు. విద్యాసాగర్, సో అభ్యర్థులంతా ఇప్పుడు హ్యాపీయేనా? ఎస్, డెఫినెట్గా గ్రూప్ 2 సంబంధించిన అభ్యర్థులంతా కూడా గత కొంతకాలంగా వాయిదా వేయాలని చేస్తున్నటువంటి అభ్యర్థన ఏదైతే ఉందో దాన్ని ప్రభుత్వం సానుకూలంగా స్పందించి ఈరోజు కొద్దిమందితో చర్చించిన తర్వాత వాయిదా వేపే మొగ్గు చూపినట్లుగా మరికొద్దిసేపట్లోనే ఈ గ్రూప్ 2ను డిసెంబర్కు వాయిదా వేస్తున్నట్లుగా కూడా అధికారిక ప్రకటన విడుదల చేయబోతుంది ప్రభుత్వం. ముఖ్యంగా వచ్చే నెల 7, 8 తేదీలో జరగాల్సినటువంటి గ్రూప్ 2 పరీక్షలకు సంబంధించి 783 పోస్టులకు గాను గత ఏడాది వచ్చినటువంటి నోటిఫికేషన్ ఏదైతే ఉందో దానికి సంబంధించి పెద్ద ఎత్తున ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. కానీ అభ్యర్థులు నిన్నటి నుంచి ప్రారంభమైనటువంటి డిఎస్సి పరీక్షల కారణంగా, ఎందుకంటే నిన్నటి నుంచి ఆగస్టు 5వ తేదీ వరకు కూడా డిఎస్సి ఎగ్జామ్స్ జరగబోతున్నాయి. దానికి అప్లై చేసిన కొద్దిమంది క్యాండిడేట్స్కి ఇబ్బంది అవుతుంది, సరైన సమయం లేదు చదువుకోవడానికి. కాబట్టి డెఫినెట్గా ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో హామీ ఇచ్చిందో ఆ మేరకు గ్రూప్ 2 పోస్టులను పెంచి కొంత సమయం ఇవ్వాలన్నది గ్రూప్ 2 యొక్క అభ్యర్థుల యొక్క ప్రధాన డిమాండ్. దీనికి సంబంధించి ఇటీవల కొంతకాలంగా నిరసనలు, ఆందోళనలతోటి పెద్ద ఎత్తున టీజీపీఎస్సీ వద్ద కూడా ముట్టలు జరిగాయి. అదేవిధంగా అశోక్ నగర్ కావచ్చు, దిల్షుక్ నగర్ జంక్షన్ల వద్ద కూడా పెద్ద ఎత్తున అభ్యర్థులంతా కూడా ఆందోళన చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే గ్రూప్ 2కు సంబంధించి వాయిదా వేసేందుకు ఉన్నటువంటి సాధ్యాల మీద ఇటు టీజీపీఎస్సీ అధికారులు అటు ప్రభుత్వంతో చర్చోపచర్చలు జరిపిన తర్వాత ఈరోజు మరికొద్ది మంది మేధావులతో కూడా ప్రభుత్వం చర్చలు జరిపింది. దానికి సంబంధించి నిన్న కొద్దిమంది ప్రభుత్వ ప్రతినిధులతోటి గ్రూప్ 2 అభ్యర్థులు స్వయంగా వెళ్ళి కలిసి వారి అభ్యర్థన ఏంటి, గ్రూప్ 2 వాయిదా ఎందుకు కోరుకుంటున్నారు, గతంలో 783 పోస్టులతో వచ్చినటువంటి ఈ గ్రూప్ 2 పరీక్ష వాయిదా పడుతూ వస్తున్న నేపథ్యంలో ఇప్పుడు ఎందుకు వాయిదా కోరుతున్నారు, డిఎస్సి పరీక్షకు సంబంధించి కొంత సుదీర్ఘకాలం ఎక్సర్సైజ్ నడుస్తూ ఉంది. ఈ నేపథ్యంలో ఆగస్టు 5 వరకు కూడా దాంతో ఎంగేజ్ అయ్యి ఉంటాము. ఆ తర్వాత 2 రోజుల్లోనే వెంటనే 7, 8 తేదీల్లోనే గ్రూప్ 2 పరీక్ష రాయాల్సి వస్తుంది. దానికి తోడు సమయం కూడా సరిపోదు. కాబట్టి డెఫినెట్గా పోస్టుల సంఖ్యను పెంచడంతో పాటు కొంత సమయం ఇవ్వాలి, అది కూడా డిసెంబర్కి ఇవ్వాలంటూ కూడా వారంతా కూడా వినతి పత్రం ఇచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం దాన్ని పరిశీలించి డిసెంబర్కు సంబంధించి వాయిదా వేస్తున్నట్టుగా కూడా మరికొద్దిసేపట్లో ప్రకటన రానుంది. కొత్త తేదీల ప్రకటన కూడా మరికొద్దిసేపట్లో టీజీపీఎస్సీ విడుదల చేసే అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి. ప్రత్యక్ష రైట్, మొత్తం మీద గ్రూప్ 2 వాయిదాతో అభ్యర్థుల్లో ఇప్పుడైతే సంతోషం కనిపిస్తోంది.